డిజిటల్ యుగంలో పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడుతూ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రభావం పెరుగుతున్న మొబైల్ ఫోన్ వ్యసనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో భారత్లో ఇలాంటి నిషేధాన్ని అమలు చేయబోతున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వారి చదువుపై దృష్టి తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పిల్లలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్న సమాచారం అంత సరైంది కాకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు అనుచిత కంటెంట్కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సైబర్ బుల్లింగ్ అనే సమస్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఇతరులను అవమానించడం, బెదిరించడం లేదా మానసికంగా వేధించడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. కొన్నిసార్లు ఇది వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలను ఈ సమస్యల నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్ వ్యసనం కూడా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది పిల్లలు గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడుపుతున్నారు. గేమ్స్ ఆడటం, వీడియోలు చూడడం, సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల చదువుపై దృష్టి తగ్గుతోంది. కుటుంబంతో గడిపే సమయం కూడా తగ్గిపోతోంది. శారీరక కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు ఎక్కువగా పుస్తకాలు చదవడం, క్రీడల్లో పాల్గొనడం, సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి పెట్టేలా ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటోంది. అందుకే మొబైల్ని వదిలేయండి, పుస్తకం పట్టండి అనే అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహనను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్ఫామ్లలో వయసు ధృవీకరణ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వినియోగదారు అకౌంట్ తెరవాలంటే అతడి వయసు వివరాలు సరిగ్గా ధృవీకరించాలి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండేందుకు టెక్నికల్ నియంత్రణలు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలను పాటించని టెక్ కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే ఇతర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలు మొబైల్ ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించింది.
ఇకపోతే ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ నిపుణులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులతో విస్తృతంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి వచ్చిన పలు అధ్యయనాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల ఆస్ట్రేలియా సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా చిన్న వయసు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించాయి. ఆ దేశాల్లో వచ్చిన అనుభవాలను కూడా కర్ణాటక ప్రభుత్వం అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. వాటిని ఆధారంగా తీసుకొని ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ఇది మంచి నిర్ణయమని వారు భావిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం పూర్తిస్థాయి నిషేధం కంటే సరైన నియంత్రణలు, అవగాహన కార్యక్రమాలుంటే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత అది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.